నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలేకంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురు చేద్దాం. చలా హెడ్లైన్స్. ఓట్లేసేందుకు బగ్గనే లైన్లు కట్టిరు తెలుగు రాష్ట్రాల పబ్లిక్. జూన్ 4న ఎరికైతుంది జనాలు చేసిన మ్యాజిక్. బాబు సారు పవన్ సార్కు వడలే ఇంట్లో ఓట్లు. అసలు ముచ్చటరికైతే మీరు అవుతారు షాకు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేని కొట్టిండు ఓటర్ అన్నా. కొందరు లీడర్లు మారాలి, ఈ వీడియో చూసన్నా. ఇరవై 22 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి వేసిండ్రు ఓట్లు. ఈ ఊరోళ్ళని తారీఫ్ చేయాలంటున్నారు అందరూ. అక్కడక్కడైనా ఈ లొల్లులు, ఆవేశపడ్డారు కొందరు లీడర్లు. యుద్ధానికి కత్తులు తుపాకులు కదా పట్టుకొని పోయే సైనికులు లెక్కనే ఓట్లేసేటందుకు సొంతులకు పోయినరు 2 తెలుగు రాష్ట్రాల తెలుగు పబ్లిక్. పోయిన తాప కంటే ఈ తాప జనాలకు ఓటు మీద పాయరం పెరిగినట్టే అనిపించింది. సరే ఇక మరి గా ఎలక్షన్ ముచ్చట పురాగా చూసి రాపోండ్రి. ఏ ఊరి పోలింగ్ స్టేషన్ కాడ చూసినా కూడా ఒక మంది కాదు. గప్పట్లా టాకీస్ల ముంగట, మందు దుకాణాల ముంగట చూసిన మందిని గిట్లా. ఏపీలా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కూడా ఒక్కటే తాప ఉండే వరకు బస్టాండ్లు, రైల్ స్టేషన్లు కిటకిటలాడినాయి. ఇక పోలింగ్ స్టేషన్ల గాడనైతే పొద్దుగాల 6:30కెంచే క్యూ లైన్లు కట్టిండ్రు ఓటేసేటందుకు ఏపీ పబ్లిక్. అట్లా తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎలక్షన్లా పైసలు కొందరికి ఇచ్చి కొందరికి ఇయ్యలే అని లొల్లులైనాయి. యాదుకున్నదా? అగో గట్లనే అయినా ఏపీలో కూడా పైసల పంచాదులు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండవర మూలనైతే 100 కుటుంబాలకు పైసలు వంచాలని ధర్నా కూడా చేసిర్రు. సీఎం జగన్ అన్న అలా ఇంటామె భారతి మేడం తోటి కలిసి పులివెందులలున్న బకారాపురంలా ఓటేసిండు. ఇక భువనేశ్వరి మేడం, బ్రాహ్మణి మేడం తోటి కలిసి ఉండవల్లిలో ఓటేసిండ్రు బాబు సారు, లోకేష్ అన్న. జనసేనాని పవన్ సారు కూడా అలా ఇంటామె తోటి కలిసి మంగళగిరిలో ఓటేసిండు. ఇటు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల జోరు కూడా చిన్నగా లేదు. లీడర్లు, సినిమా వాళ్ళు కూడా లైన్లు కట్టి ఓటేసిండ్రు. కేసీఆర్ సారు, సీఎం రేవంత్ అన్న, బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి సారు, ధర్మపురి అరవింద్ అన్న, ఇట్లా తెలంగాణ లీడర్లే కాకుండా చిరంజీవి సారు, చిన్న ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న, ఇట్లా చాలా మంది సినిమా వాళ్ళు కూడా తెలంగాణలో ఓటేసిండ్రు ఎంపీ ఎలక్షన్లకు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ముచ్చట చూసిండ్రు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు చెప్పుకోబోయే ముచ్చటైతే చాలా చిత్రంగా ఉంటుందిలా. ఏపీ సీఎం జగనన్న ముచ్చట పక్కకు పెడితే బాబు సారు, పవన్ సారు ముచ్చటింటేనే ఓస్ని ఇదేందయ్యా ఇది అని పరేషాన్ అవుతారు. మరి గంత చిత్రమైన ముచ్చట పురాగా చూసి రాకపోతే ఎట్లా? ఆలస్యం చేయకుండా చూడిపోండ్రి.
బాబు సారు ఇంటామె భువనేశ్వరి మేడం తోటి కలిసి ఉండవల్లిలో ఓటేసిండు. ఆ ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గంలో కత్తది. అంటే గా ఓట్లు లోకేష్ అన్నకే పడ్డాయి అన్నట్టు. గని బాబు సారేమో కుప్పంకెచ్చి పోటీ చేస్తున్నాడాయే. అంటే బాబు సారు ఓటు బాబు సార్కే వేసుకోలే అన్నట్టు. ఇక పవన్ సారు పరిస్థితి కూడా అదే. జనసేనాని పవన్ సారు పోటీ చేసేది పిఠాపురంలా, గని ఆయనకు ఓటు హక్కేమో మంగళగిరిలో ఉన్నది. పవన్ సారు కూడా పవన్ సార్ ఓటేసుకోలేకపోయిండు అన్నట్టు. పవన్ సార్కు ఒక్క ఓటు తక్కువైనట్టే కదా. వీళ్ళిద్దరిట్లా లాభపడ్డదంటే లోకేష్ అన్ననే. ఇంట్లో ఓట్లతోటి పాటు పవన్ సార్ ఓట్లు కూడా పడ్డాయి లోకేష్ అన్నకు. గని పిఠాపురంలా సానా పోటీ ఉన్నది పవన్ సారుకు. బంగ గీతక్కకు నడుమ ఇటేమో పవన్ సార్ ఓటు పవన్ సార్కే వేసుకోకపాయే. మరి చూడాలే కొసకేమైతుందో. గని లీడర్లేమో ఓటు హక్కు లేకున్నా పోటీ చేస్తున్నారు. కొందరు పబ్లిక్ ఏమో ఓటు హక్కు ఉన్నా ఓటేయకుండా ఇంట్లో ఉంటున్నారు. ఏందో చిత్రం అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు పబ్లిక్. ఎలక్షన్లంటే పోలింగ్ కేంద్రాల కాడ ఆడాడ కొట్లాటలు పంచాదులు జరుగుతుంటాయి. అవతల పార్టోళ్ళు యువతల పార్టోళ్ళు పంచాదులు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ గిడు తానైన కొట్లాటనైతే ఇలా పొద్దుగాల నుంచి సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. మరి గంతగానం వైరల్ అయిన పంచాది ముచ్చటేందో మీరు కూడా చూడుండ్రి. పోలింగ్ కేంద్రాల కాడ మీరు ఇప్పటిదాకా ఎన్నో తీర్ల పంచాదులు చూసి ఉంటారు. కానీ ఒక ఓటర్కు ఎమ్మెల్యేకు అయిన పంచాదిది. అగో చూసిండ్రా, ఎమ్మెల్యే ఓటర్ దౌడ వలగొడితే నన్నే కొడతావా అని ఓటరు కూడా ఎమ్మెల్యే దౌడ వలగొట్టిండు. గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమారు మళ్ళా వైసీపీకి వెళ్ళే అభ్యర్థిగా పోటీ చేస్తుండు. అయితే అందరూ లైన్లో నిలబడి ఓటెత్తుంటే నేను ఎమ్మెల్యేను నన్నెవడ్రా ఆపేది అనుకుంటా ఎమ్మెల్యే సార్ ఓటేసేనికి లోపలికి పోతున్నాడట. హలో సారు, మేమీడ లైన్లో నిలబడ్డోళ్ళం పిచ్చోళ్ళమా, అచ్చి లైన్లో నిల్చోండి అని అన్నాడట. గీ అన్న నన్నే లైన్లో నిల్చోమ్మంటావా అని ఎమ్మెల్యేకు బీపీ పెరిగి ఓటర్ దౌడ వలగొట్టిండు. ఇక ఓటర్ ఊకుంటాడా, ఆయన కూడా ఎమ్మెల్యే దౌడ వలగొట్టిండు. ఓటరు ఎమ్మెల్యే దౌడ వలగొట్టే వరకు చుట్టూన్నోళ్ళందరూ షాక్ అయినరు. ఇక ఎమ్మెల్యే అనుచరులంతా కలిసి పాపంగా ఓటర్ల మీద దాడి చేసి పొట్టు కొట్టిండ్రు. అన్నకు దెబ్బలు బగ్గనే తాకినాయట. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎమ్మెల్యే ప్రవర్తన మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా బగ్గనే గరమైనరట. లేలే నేను కావాలని కొట్టలే, గాయన టీడీపీ మనిషి నన్ను బూతులు తిట్టిండు, గందుకే కొట్టినా అని చెప్తున్నాడు ఎమ్మెల్యే సారు. మరి అసలు ముచ్చట ఇయ్యాలను రేపు బయటపడుతుంది. కానీ చుట్టూ ఎమ్మెల్యే అనుచరులు అంతమంది ఉన్నా ఎమ్మెల్యేనే చెంపదెబ్బ కొట్టిండంటే ఆడు మగాడ్రా బుజ్జి అని గా అన్నను తారీఫ్ చేస్తున్నారు అందరూ. చూడాలే మరి ఎమ్మెల్యే చేసిన పనిని ఆడ లైన్లో నిలబడ్డ ఓటర్లు కళ్ళ నిండా చూసిండ్రు. ఎమ్మెల్యే చేసిన పని అంతటా వైరల్ కూడా అయ్యింది. మరి తెనాలి పబ్లిక్ గా ఎమ్మెల్యే కోర్టుతోని గట్టిగా జవాబు చెప్పిండ్రు కావచ్చు. చెంపదెబ్బ ప్రభావం ఏ రకంగా ఉన్నదో తెలియాలంటే జూన్ 4వ తారీఖు దాకా ఆగాల్సిందే. చూడాలే మరి ఏమైతుందో. ఎండ నిలబడి ఓటేమెత్తామని కొందరు, నేను ఒక్క నోటేకపోతే కొంపలే మునిగిపోతాయి అని ఇంకొందరు. అబ్బా ఎలక్షన్ పేరు మీద ఒక్కరోజు లీవ్ దొరికింది, మంచిగా ఎంజాయ్ చేద్దామని మరికొందరు. ఇగో ఇట్లా బద్ధకంతో ఓటైనోళ్ళు చాలా మందే ఉంటారు. అగో గసంటోళ్ళందరూ గీ వార్త తప్పకుండా చూడవలసిందే. అన్నా ఎయ్యుండ్రే వార్త. ఇగో
జబ్బకు బ్యాగులు తగిలించుకొని షెట్లలో నడుచుకుంటూ పోతున్న గిళ్ళను చూస్తున్నారా? వీళ్ళందరూ సేనుకాడికో లేకపోతే విహారయాత్రకు పోతుండ్రని అనుకునేరు. ఓటేసనికి పోతుండ్రు. ఇయాల రేపు అందరూ ఓటెత్తరు, గన్ల చిత్రమేమున్నదని అనుకునేరు. 22 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఓటెత్తున్నారంటే చిత్రమే కదా మరి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు ఊరికి రోడ్డు సౌలతి కూడా చక్కగా లేదట. ఊళ్ళో ఎవరికన్నా బీమారత్తే దావఖాన కూడా దిక్కులేదట. సర్కార్లు మారుతున్నాయి గాని మా బతుకులైతే మారుతలేవు అని గరమైతున్నారు ఊరోళ్ళందరూ. మరి ఏ లీడర్ పట్టించుకుంటలేడు కదా. మరి గిన్ని కిలోమీటర్లు నడుచుకుంటా పోయి మరి ఓటెత్తున్నారు ఎందుకే అని ఈ పెద్ద మనిషిని అడిగితే ఏం చెప్పిండో ఇనుండ్రి. కొంతమంది జ్వరాలు కానీ జలుబు వాంతులు విరేచనాలతో చచ్చిపోయినారు. ఇప్పటి వరకు కూడా ఎవరిని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమన్నా మాకు సాయం చేస్తామని ఆశాభావంతో అంత దూరం 22 కిలోమీటర్లు నడిచి వచ్చినాం. ఓట్లు కూడా వేస్తున్నాం కానీ ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించట్లేదు. రోడ్డు లేదు, దారులు లేదు, 3 వాగులు దాటాలి, 3 గుట్టలు ఎక్కాలి. వర్షాకాలం అయితే చెప్పలేదు, పీకల దాకా నీళ్ళతో వస్తూ ఉన్నాం. పెద్ద సీరియస్ జ్వరాలు కానీ వచ్చిన తర్వాత ఒక రోజంతా నైట్ అంతా అట్లా తిరుగుకుంటా అడవులకి వెళ్ళి తిరిగి రావడం జరుగుతుంది. అలాంటి టైంలో కూడా కొంతమంది మధ్యలో చచ్చిపోయినారు. ఇలాంటి సీరియస్ పొజిషన్లో ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. వాజేడుకు వచ్చేట మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని, మా కష్టాలని మా కష్ట సుఖాలని తెలుసుకొని మా కష్టాన్ని పరిష్కరిస్తానని ఆశాభావం. ఇన్నరా చెయ్యి పట్టి సర్కార్లనన్నా మా బతుకులు మారతాయేమోనని ఆశతోని అచ్చి ఓటేసిండ్రట. ఊళ్ళో ఇంకా చాలా మందే ఉన్నారట గాని లీడర్లు పట్టించుకోనప్పుడు మనం ఓట్లు ఎందుకు వేయాలి అని సప్పుడేక ఊకున్నారట. కానీ ఓటు విలువ తెలిసిన కొందరు గిట్ల వాగులు వంకలు దాటచ్చి ఓటేసిండ్రు అన్నట్టు. కానీ పోలింగ్ కేంద్రాలు ఇంటి పక్క పొంటే ఉన్నా కూడా బద్ధకంతో ఓటేయరు చాలా మంది. అసొంటిది 22 కిలోమీటర్లు నడుచుకుంటచ్చి మరి ఓటేసిండ్రంటే వీళ్ళను నిజంగా తారీఫ్ చేయవలసిందే. లీడర్లు ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని ఈ ఊరికి అన్ని సౌలతులు చేస్తే మంచిది. ఏమంటారు అంతే కదా. ఓట్లు అంతటా మంచిగానే జరిగినా ఆడాడ చిన్న చిన్న పంచదులు అయితేనే ఉంటాయి కదా. అట్లనే అయినాయి. కొందరు లీడర్లు కొన్ని పార్టీల కార్యకర్తలు కోపాలకు ఆపుకోలేక బయటికి చూపించిండ్రు. ఇందాకనే ఓ వైసీపీ లీడర్ లొల్లి చూసినాం కదా. అట్లనే గీ పంచదులు కూడా చూడుండ్రి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ సార్ పంచాయతీ సార్ వారు కాషాయపు కండువా వేసుకొని పోలింగ్ బూత్ లో తిరుగుతున్నాడట. అయితే ఇది చూసిన ఇంకో ఆమె ఈ రకంగా ప్రశ్నించింది. ఇక అట్లనే జహీరాబాద్ లో చూడుండ్రి. చూసిండ్రా ఈయనను సార్ వారు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ తమ్ముడు. మరి ఓట్లప్పుడు ఎంత కూల్గా ఉండాలి, అన్నను గెలిపించుకోవాలనే కోరిక ఉండాలి. కానీ ఇట్లా ఓటర్ మీద దాడి చేసిండు. అప్పుడు అక్కడ ఉన్న ఓటర్లు మస్తు కోపం చేసిండట. ఇక అట్లనే మన ధర్మపురి అరవింద్ సార్ చూడుండ్రి. వాళ్ళు ప్రాబ్లం చెప్తున్నారు ఓటు చేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎక్కడ మీకు మరి మీకు ఏమైందో ఏమో గాని ఇట్లా అధికారం మీదకి కోపం చేసిండు. ఇట్లా ఆడాడా చిన్న చిన్న లొల్లులు బాగానే అయినాయి. కొమురంబి మూడో కొమురంబి మూడో కొర్రాసుని గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురంబి మూడో కొమురంబి మూడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. ఈ పాట వింటే రోమలు నిక్కబొడుస్తుంటాయి కదా. అయితే ఇదే ట్యూన్తోని ఓటేయాలని చెప్తే ఎంత మంచిగా ఉంటుంది. ఓటర్లను ఎంత ఆలోచింపజేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకే ఓటు కోసం ఓ పాట. ఓటు వేయాలా ఓటు వేయాలా చట్టా సబలాలో నా చోటు ఇయ్యాలా చోటు ఇయ్యాలా.
ఓటు వేయాలే, నీతిగల్లోళ్ళకే ఓటు వేయాలి, వాళ్లకు మాత్రమే చట్టసభల్లో చోటియాలి, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఓటు హక్కును కాదనకుండా ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని ఎంత మంచిగా రాసి పాడిండ్రు కదా. ఇంకా అట్లనే వినుండ్రి. 5 ఏళ్ల నీ భవితను శాసించిన ఓటు, విలువైన ఓటుకు ఆశించకు నోటు, అది నీకే చేటు. ప్రజాస్వామ్యంలోన పదునైనది ఓటు, రాజ్యాంగం మనకిచ్చిన అతి పెద్ద రైటు, మార్చును మన ఫేటు. ఓటుకు నోటు ఆశిస్తే అది జీవితానికి చేటు ఎంతో అద్భుతంగా చెప్పి ఓటర్ల లోపల చైతన్యాన్ని నింపిండ్రు వీళ్ళు. అంతే కదా మరి. 5 ఏళ్లు పాలించే వ్యక్తి 500 1000 రూపాయలు ఇస్తే ఆ 5 ఏళ్లు దోసుకదినుడే కదా. పైసలు తీసుకుంటే ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయినట్టే కదా. అందుకే నీతిగా ఓటేయాలని నిజాయితీగా చెప్పిండ్రు వీళ్ళ పాటల. అట్లనే ఇంకా వినుండ్రి. మండేటి ఎండైనా ముంచేవానైనా, ఊపిరిని ఆపేటి ఉక్కాబోతైనా లెక్క చేయొద్దు. 18 ఏళ్ళొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఓటేసే విషయంలో చూపాలాసక్తి, ఓటే మన శక్తి. మొత్తానికి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇట్లా వీళ్ళు ఓటేయాలి అందరూ అని చైతన్యపరిచి ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు బాధ్యతగా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసిండ్రు. అందుకే మన సీటీ మా తరపున వీళ్ళకో సీటీ. ఓటు వెయ్యాలా, ఓటు వెయ్యాలా, నీతి గల నేతలకు ఓటు వెయ్యాలా, ఓటు వెయ్యాలా. పోలీస్ జాబ్ అంటే మస్తు రిస్క్ ఉంటుంది. దొంగలు లంగలు రౌడీలను కంట్రోల్ చేయాలి. అయితే ఈ నడుమ కొందరు రెచ్చిపోయి పోలీసుల మీదనే అటాక్ చేస్తున్నారు. అసంటోళ్లను భయపెట్టేదానికి అవసరమైతే ఫైర్ చేసేందుకు పోలీసులకు తుపాకులు ఇస్తారు. అయితే ఆ తుపాకులను ఎట్లా వాడాలో తెలియకపోతే ఆగమవుతారు. గా ఉత్తరప్రదేశ్లో ఏమైందో మీరే చూడుండ్రి. కొత్తగా చేరికైన ఎస్ఐ సాబ్ AK-47 తోని ఎట్లా గుస్తీ పడుతున్నాడో చూడుండ్రి జరా. సారుకు ఏం అర్థమైతలేదు. AK-47ను కిందికి మీదికి తిప్పి తిప్పి చూస్తున్నాడు. ఇదేంద్రా ఇట్లున్నది, అంత గమ్మతున్నది. ఇలా బుల్లెట్లు ఎట్లా పెడతారు, ఏది గుంజాలే ఏది ఒత్తాలే మాకు తెలియదాయే. పెద్ద సార్లు చెప్పకపాయే. ఇగో ఇదేందో సలా కూడొచ్చింది. అరే మళ్ళా పెడుతుంటే పోతలేదు. ఇది ఎస్ఐసార్ కథ ఇట్లుంటే అగో ఆ ఎస్ఐ మేడం సుత ఇంకో తుపాకీతోని పరేషాన్ అవుతున్నది. గుంజు అట్లనే ఇంకా గట్టిగా. ఏయ్ అబ్బా వస్తలేదు కదా. ఏ కాలం నాటి తుపాకులో ఎన్నడన్నా వాడిన్లో లేదో, అందుకే జంగు పట్టినట్లున్నాయి. ఇక సాల్తీ. ఇది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కు పోయిండు అక్కడి ఎస్ఎస్పీ. కొత్తగా డ్యూటీలో చేరిన ఎస్ఐలను పిలిచి AK-47లను ఎట్లా ఆపరేట్ చేస్తారో చేసి చూపెట్టమన్నాడు. ఇక దాంతోని ఆ తుపాకులను ఇప్పదీసేందుకు ఆగమాగం అయ్యిండ్లు అక్కడున్న పోలీసులు. ఏంది వయా ఇదేనా మీకు ఇచ్చిన ట్రైనింగ్ అని కోపానికి వచ్చిన ఎస్ఎస్పీ వాళ్ళందరినీ కొంచబోయి ఒక రోజంతా తుపాకుల మీద ట్రైనింగ్ ఇయ్యురని ఆదేశించిండు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఓట్లేస్తేందుకు బగ్గనే లైన్లు కట్టిరు తెలుగు రాష్ట్రాల పబ్లిక్. జూన్ 4న ఎరికైతుంది జనాలు చేసిన మ్యాజిక్.
బాబు సారు పవన్ సార్కు వడలే ఇంట్లో ఓట్లు. అసలు ముచ్చటరికైతే మీరు అవుతారు షాకు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేని కొట్టిండు ఓటర్ అన్న. కొందరు లీడర్లు మారాలి. ఈ వీడియో చూసన్నా. ఇరవై 22 కిలోమీటర్లు నడుచుకుంటా పోయేసిండ్రు ఓట్లు. ఈ ఊరోళ్ళని తారీఫ్ చేయాలంటున్నారు అందరూ. అక్కడక్కడైనా ఈ లొల్లులు ఆవేశపడ్డారు కొందరు లీడర్లు. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీమార్ వార్తలు. మేము చెప్పిన నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.